హలో నమస్తే. ప్రేమ వివాహం చేసుకున్నారని ఒక యువకుడిని స్తంభానికి కట్టేసి పబ్లిక్‌గా కొడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. జనవరి 1 తారీఖు నుండి. ఇది 2, 3 రోజుల నుంచి విపరీతంగా తిరుగుతుంది ఆ వీడియో. మీరందరూ చూసుంటారు ఈ పాటికి. ఎందుకంటే అది చూడటానికి చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని చొక్కా విప్పేసి స్తంభానికి కట్టేసి కొడుతున్నారు. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఎ క్యాస్ట్ అట్రాసిటీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది నన్ ఆఫ్ దెమ్ ఆర్ బిలాంగ్ టు లోయర్ కమ్యూనిటీ. ఓకే, జనరల్గా క్యాస్ట్ అట్రాసిటీస్ లోయర్ కమ్యూనిటీస్ మీద జరుగుతాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, క్యాస్ట్ అట్రాసిటీ వేరు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వేరు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారని కొట్టడం వేరు, వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారని కొట్టడం వేరు. ఓకే, అంటే జనరల్గా ఎస్సీ ఎస్టీలని వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వేరే క్యాస్ట్ అనే దానికంటే కూడా తక్కువ క్యాస్ట్ అనే దగ్గర మైండ్కి వచ్చేది అక్కడ హింసిస్తారనమాట. ఇక్కడ ఇట్ సీమ్స్ దట్ ఈ బోత్ బిలాంగ్ టు, ఒకరు బీసీ ఒకరు ఓసీ లాగున్నారు. ఓకే, ఒకరు బీసీ క్యాస్ట్ ఒకరు ఓసీ క్యాస్ట్. అమ్మాయి బీసీ క్యాస్ట్, చేసుకున్న అబ్బాయి ఓసీ క్యాస్ట్ లాగా అనిపిస్తున్నారు. నాకు కరెక్ట్గా ఒక న్యూస్లో రాస్తే చూశాను. దాన్ని మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి నిజంగా వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది. సో ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ 100% ఇంటర్ క్యాస్ట్. అమ్మాయి బీసీ కులస్తురాలు, చేసుకున్న అబ్బాయి ఓసీ కులస్తుడు కాబట్టి సో ఇక్కడ లో క్యాస్ట్ హై క్యాస్ట్ అనే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఓసీ అబ్బాయిని కొట్టారు, బీసీలు ఓసీ అబ్బాయిని కొట్టినట్టు లెక్క. అంటే నేను కరెక్టో లేదో తెలియదు, ఈ న్యూస్ ప్రకారం మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. బీసీ కులస్తురాలు అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది అబ్బాయి. సో బీసీలు అబ్బాయిని స్తంభాన్ని కట్టేసి కొట్టారు అని ఒకటైతే అర్థమవుతుంది. సో అప్పర్ క్యాస్ట్ వ్యక్తిని మీద అబ్యూస్ జరిగింది కాబట్టి క్యాస్ట్ అట్రాసిటీ కిందకి రాదు, కానీ ఇంటర్ క్యాస్ట్ అట్రాసిటీ అని మనం మాట్లాడదాం దాని మీద. ఓకే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకోవచ్చు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కానీ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా స్కీమ్స్ కూడా పెట్టింది. ఓకే, అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అది డిఫరెంట్ స్కీమ్, బట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫిక్ రూల్స్ లేవు. వాళ్ళు ఏమన్నారంటే 21 years అబ్బాయికి 18 సంవత్సరాల అమ్మాయికి వస్తే పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే పేరెంట్స్ అగ్రిమెంట్ అవసరం లేదు, పేరెంట్స్ యొక్క కన్సెంట్ అవసరం లేదు ఫర్ మ్యారేజ్. వాళ్ళిద్దరు ఇష్టపడితే ఇక పేరెంట్స్ యొక్క అంగీకారం అవసరం లేదని ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కోర్టులు రిపీటెడ్గా జడ్జిమెంట్ ఇచ్చినాయి. ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మేజర్ అయినప్పుడు తల్లిదండ్రులు గౌరవించి, తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించి, వీళ్ళు కలిసి వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు చేసుకోలేరు, వీళ్ళు సపోర్ట్ లేకుండా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వీళ్ళని వాళ్ళు ప్రేమిస్తారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారు కాబట్టి పెళ్ళిళ్ళన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటాయి. స్పెసిఫిక్గా ఎవరైనా పట్టుబట్టి లేదు నేను పలానా వ్యక్తిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అని వాళ్ళు పట్టుబట్టినప్పుడు పేరెంట్స్కి రైట్ లేదు, ఇలా అబ్యూస్ చేసే పేరెంట్స్కి రైట్ లేదు, 100% లేదు. సరే, ఎనివే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టారో ఒక 6గురిని అరెస్ట్ చేశారట పోలీసులు. అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే చట్టరీత్యా నేరం అది, అలా స్తంభానికి కట్టేసి కొట్టడం పెళ్ళికొడుకుని. ఓకే, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో కూడా అక్కడ సేమ్ క్యాస్ట్ సేమ్ అఫ్కోర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రిలీజన్కి సంబంధించిన యాక్ట్. సో అక్కడ ఇంటర్ రిలీజన్ అయితే ఏమి లేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అబ్బాయికి ఏం జాబ్ లేనట్టుంది. సో బీసీ అమ్మాయి అయినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఓసీ అబ్బాయి అయినప్పుడు కూడా అబ్జెక్షన్ చేసి కొట్టారు, అతనికి జాబ్ లేదని. అయి ఉండొచ్చు అని నా ఉద్దేశం. అంటే ఇంక ఇది క్యాస్ట్ అట్రాసిటీ కాదు, దిస్ ఈజ్ జాబ్ అట్రాసిటీ. ఇంకెంతగా అతనికి జాబ్ లేదు, ఈ అమ్మాయికి జాబ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాయి, బీసీ అయినప్పుడు కూడా అతన్ని కొట్టారు, చెట్టు గట్టేసి కొట్టారు. ఒకవేళ ఆ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే కొట్టరుగా. ఈ అమ్మాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది,
ఆ అబ్బాయి ఏ టీచరో లేదంటే అతను కూడా ఏదో జాబ్ ఉంటే కొట్టుండేవాళ్ళు కాదు. అతను జాబ్ లేదు కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు, అబ్జెక్షన్ చేశారు, వచ్చారు, ఎత్తుకెళ్ళారు పోస్ట్ ఆఫీస్లో. అతన్ని ఏదో గొడవ జరిగిందంటే వాళ్ళ మధ్యన స్తంభానికి కట్టేసి కొట్టారు. సరే ఇక్కడ విషయం ఏంటంటే అబ్జెక్షన్ చెప్పటం, ఒప్పుకోమంటాం, ఫ్యామిలీకి రైట్ ఉంది, వాళ్ళు పెంచుకున్న పిల్లలు వాళ్ళు ఓకే, తల్లిదండ్రులు వాళ్ళు పెంచుకున్న పిల్లలు చాలా గారాబంగా పెంచుకుంటారు పిల్లల్ని. వాళ్ళని కంట్రోల్ పెట్టుకునే బాధ్యత 100% తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళని వద్దు అని అభిప్రాయం చెప్పే 100% ఉంటుంది. అబ్యూస్ చేసే రైట్ మాత్రం పేరెంట్స్కి లేదు. అభిప్రాయం చెప్పడం వరకు, కంట్రోల్ చేయడం వరకు, తిట్టడం వరకు, ఇంటర్నల్గా ఇళ్ళ మధ్య ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఇలా రోడ్డు మీద కొట్టే రైట్ అయితే ఎవరికి లేదు. అతను మరీ దారుణంగా కొట్టినట్టుగా అయితే వీడియోలు కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తుంది. ఓకే, సో అది మరి అది సంగతి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వాలు వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకోండి అని ఎంకరేజ్ చేస్తుంటే ఈ టైంలో మరి వీళ్ళని మార్చడం ఎట్లాగనేది మనకు తెలియదు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లే పెట్టింది. అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది ఎస్సీ ఎస్టీలకు పెట్టింది. ఎవరైనా ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీల అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ పెళ్లి చేసుకుంటే అది ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరు ఎస్సీ అయి ఉండాలి, ఒకరు బీసీ కానీ ఓసీ అయి ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, డబ్బులు ఇస్తారనుకుంటా, 2.5 lakhs లేదంటే 5 lakhs ఎంతో కొద్దిగా డబ్బులు కూడా ఇస్తారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఇది అమ్మాయి ఎస్సీ, అబ్బాయి లేదంటే అబ్బాయి ఎస్సీ అని ఒకరు ఎస్సీ అని ప్రూవ్ చేస్తే యూ విల్ గెట్ 1.5 lakhs 2 lakhs ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ స్కీమ్. అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఫర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఫర్ ఎంకరేజింగ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనే కదా అర్థం. ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలకులు వీళ్ళందరూ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మీకు 2 లక్షలు డబ్బులు ఇస్తాము అన్నారంటే అర్థం ఎంకరేజ్ చేస్తుందనే కదా చట్టపరంగా. ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నా కానీ ప్రజల్లో మార్పు రావట్లేదు, తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అది ఏ కారణం చేత అనేది రిలీజియన్ అట్రాసిటీ జరిగిద్ది. రిలీజియన్ అట్రాసిటీ అంటే ఒక రిలీజన్ అతను వేరే రిలీజన్ పెళ్లి చేసుకుంటే అక్కడ అట్రాసిటీ జరిగింది, కొడతారు, తల్లిదండ్రులు కొడతారు, చంపుతారు, పరుగెత్తలు అంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. క్యాస్ట్ అట్రాసిటీ జరిగింది. ఇది మూడో అట్రాసిటీ నేను చెప్పింది, జాబ్ అట్రాసిటీ. ఇది అంటే నాకు తెలీదు, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు లేదో నాకు తెలీదు, అమ్మాయి పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుందని రాశారు ఎవరు ఒక దాంట్లో. మరి వాట్ రీజన్ అయ్యి ఉండొచ్చు, అదర్ రీజన్. అబ్బాయి ఓసీ, అమ్మాయి బీసీ అయినప్పుడు కొట్టడానికి కారణం ఏంటి? కులం కారణం ఉండదుగా. ఎందుకంటే ఓసీ అబ్బాయి బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కులం అనేది ప్రస్తావన రాదుగా, తక్కువ కులం అనే ప్రస్తావన రాదు జనరల్ తల్లిదండ్రులకి. ఇద్దరు హిందువులు, రిలీజియన్ ప్రస్తావన లేదు. మరి ఇంకేంటి ప్రస్తావన అంటే అక్కడ అమ్మాయి జాబ్ ఒకటే నాకు కనిపిస్తుంది. షీఈ్ ఎంప్లాయీ అండ్ జాబ్ చేసే మా అమ్మాయికి ఇటు సరిపోడు అనేటువంటి ఉద్దేశం తల్లిదండ్రులు ఉండుండొచ్చు, అందుకని అబ్జెక్షన్ చెప్పి ఉండొచ్చు. ఏదైనా సరే అతన్ని పబ్లిక్గా రోడ్డు మీద కట్టేసి కొట్టడం అనేది అన్యాయం. అది దట్స్ నాట్ రైట్ థింగ్. చట్టపరంగా పోలీసులు ఎలాగూ వాళ్ళ మీద అరెస్ట్ చేశారు కాబట్టి పోలీసులు ఎలాగూ చట్టపరంగా వాళ్ళు వెళ్ళిపోతారు. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేజర్ పిల్లలు చెప్పి చూడాలి. ఎవరైనా చెప్తారు కదా, ఓకే నాకు మా తల్లిదండ్రులు చెప్తారు, నేను మా పిల్లలకి చెప్తాను, మా పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్తారు. చెప్పడం వరకు మన బాధ్యత. నో, కాదు, కూడదు, దిస్ ఈజ్ మై డెసిషన్ అంటే అబ్యూస్ చేసే రైట్ మాత్రం మనకి లేదు పిల్లల మీద. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.